వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో చిన్నపాటి చికాకు ఉండే అవకాశం గోచరిస్తోంది. కింద స్థాయి ఉద్యోగస్తులు కాస్త ఇబ్బంది పెట్టినా మేనేజ్మెంట్ లెవెల్లో మీకు సహాయ సహకారాలు ఉండడం వల్ల కొలిక్కి రాగలుగుతారు. ఒక సమయానికి ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం చూద్దామా అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. అయితే ఫైనాన్షియల్ పరంగా కాస్త ఇబ్బంది ఉండే అవకాశం కూడా లేకపోలేదు. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు రవితో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరమైనది తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం పెండింగ్లో ఉండి సంబంధాలు వచ్చి వెళ్ళిపోయి ఇటువంటి ఎవరికైతే ఉన్నాయో మంచి సంబంధం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. చతుర్థాధిపతి అయిన రవి 6 నీచబడి ఉన్నారు. మాతృ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఒక పర్సనల్ లోను తీసుకుని సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చేసి ప్రశాంతంగా ఉండాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది మంచి ఆలోచనే, కానీ లోన్ విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కట్టేటప్పుడు తర్వాత ఇబ్బంది పడతారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి ధర పెరగడం కూడా ఒక శుభసూచకం అని చెప్పచ్చు. చిరకాల వాంఛ ఇల్లు కొనాలనే కళ ఏదైతే ఉందో నెరవేరుతుంది. అది అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దగ్గర బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, మీ మీద ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. బాగా సంపాదిస్తున్నారని, బాగా పైకి ఎదుగుతున్నారనే ఈర్ష్యాద్వేషాలు కూడా ఎక్కువగా ఉంటుంది. సాధ్యమంతా వాళ్ళకి దూరంగా ఉండడం, ఆహా అంటే ఓహా అంటగా ఉండడం చెప్పదగినది. కొన్నిసార్లు దూరంగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. దగ్గరగా ఉండి ఇబ్బంది పడే కంటే దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండడం మంచిది. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తి, MBA, ఫినాన్స్ సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. మీ చదువులో బాగా రాణించగలుగుతారు, కానీ వెనకబడుతుంటారు. పక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో, వాళ్ళకంటే మనం ముందు వెళ్ళగలమా లేదా అన్న భావన మీకు ఉండదు. పక్క వాళ్ళు ఎలా ఉన్నా లేకపోయినా మనకంటూ మనం ఉండాలి, మనం స్థిరంగానే ఉండాలి, ర్యాంకులు కాదు, చదువు బాగా చదవాలన్న భావన ఎక్కువగా ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థమయ్యేటట్టుగా మీరన్నా చెప్పండి, మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కాస్త మనశ్శాంతి లోపిస్తుంది. ఇంట బయట తెలియని చికాకులు, నరదృష్టి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతుంటాయి. కాలవేరు రూపు మెడలో వేసుకోవడం, ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి స్వామివారికి, అమ్మవారికి పూజించడం చెప్పదగింది ఈ కార్తీక మాసంలో. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెడతాయి. చేద్దాకా వచ్చి జరపడం, ఎవరైనా ఫైనాన్స్ చేద్దామని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ముందుకు రావడం, మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్ళడం జరుగుతుంటాయి. సో కాబట్టి ఏదైనా సరే భగవత్ అనుగ్రహం ఇవ్వాలి, ఆయన మనకు డబ్బులు ఇవ్వాలి, వ్యాపారం ప్రారంభించాలి, మన కష్టం మనం పడదాం అనే భావంతో ఉంటారు తప్ప ఒకరి మీద ఏది ఆశపడరు, ఆశించరు కూడా. మీరు అలాగే ఉండండి. భగవత్ సంకల్పం వల్ల అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా వివాహం సంబంధించిన వ్యవహారాలు మంచి కొలిక్కి వస్తాయి. ఒక శుభకార్యం చేయగలుగుతారు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక సంబంధం కుదరడం ఒక శుభసూచకం అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి, ఉదయం సాయంత్రం. అదేవిధంగా ఉదయం సాయంత్రం సూర్యోదయంకి ముందు, సూర్యాస్తమయం తర్వాత కార్తీక దీపం పెట్టడం అనేది చెప్పదగినది. చాలామంది పెడుతుంటారు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే పెట్టడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలరు. ఆ పరమేశ్వర అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.